హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్దీ అయిన టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్గా టమాటోల్ని శుభ్రంగా కడిగేసుకొని సగానికి కట్ చేసుకొని ఉడికించుకోవాలి. మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత దానిపైన ఉన్న పొట్టు ఇలా ముడతలుగా వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత దానిపైన ఉన్న పొట్టుని తీసేసి ఈ టమాటోల్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి వేయించుకుంటున్నాను. ఆ తర్వాత తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకును వేసేసి వేయించుకుంటున్నాను. మీరు చారు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దానిని బట్టి టమాటోల్ని తీసుకోండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మరొకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీరను వేసేసి వేగేంత వరకు 1 నిమిషం పాటు కలిపేసుకున్నాను. ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ రసంని ఇందులో వేసేయాలి. ఇలా టమాటో రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత తగినంత ఉప్పు, అలాగే కాస్త షుగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెమే అండి, 1/2 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసం అంతా ఉడికేంత వరకు 5 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. చూడండి, టమాటో రసం ఉడికిపోతుంది. ఇలా మంచిగా మరిగిపోయిన తర్వాత ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా మంచిగా ఉడికిపోతుంది కదా, ఇప్పుడు 5 లేదా 6 మిరియాలని దంచేసి పొడి పట్టుకున్నాను. ఆ మిరియాల పొడిని వేసేసి కలుపుతున్నాను. అంతే అండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. ఎంతో హెల్దీ అండి, చాలా టేస్టీ. ఎప్పుడు రొటీన్గా టమాటో పప్పు అలా కాకుండా ఇలా టమాటో రసం కూడా చేసుకొని తినేసేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి టమాటో రసం చాలా బాగా ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.